నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు, బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. మనమైతే గురుగారు హ్మ్. గతంలో వచ్చేసి రాసులకి సంపూర్ణ జాతకం అయితే చెప్తూ వచ్చాం. అవును. వాటికైతే కనుక చాలా మంచి రెస్పాన్స్, అదంటే అసలు భారీ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. నిజమే. ఒక్కొక్క వీడియోకి మనకి వేలలో కామెంట్స్ వచ్చాయి. నిజం. అదే ఎంతో చెప్తున్నారు గురుగారు. హ్మ్. అసలు మీరు మమ్మల్ని చదువుతున్నట్లే చెప్తున్నారు అనైతే కనుక చెప్తూ వచ్చారు. అవును. సో, వాళ్ళ స్ఫూర్తితోనే మనం తర్వాత వచ్చేసి ఆడవాళ్ళకి సంబంధించిన సంపూర్ణ జాతకం కూడా చేసాం గురుగారు. అవును. ఇప్పుడు చివరిగా వచ్చేసి నక్షత్రాల గురించి. అవును. సో, నక్షత్రాల వారీగా వాళ్ళ హ్మ్. గుణగణాలు ఎలా ఉంటాయి? హ్మ్. ఇంకా చాలా వివరంగా తెలుస్తుంది కదా! రాసుల కన్నా కూడా. ఎగ్జాక్ట్‌లీ. సో, మన వాళ్ళ నుండే కామెంట్స్ వచ్చాయన్నమాట మనకి. ఓకే. నక్షత్రాలు చేస్తే బావుంటుంది గురుగారు అని చెప్పి. సో, అవును. వాళ్ళ సలహా మీదనే మనమైతే కనుక నక్షత్రాల సీరీస్ మొదలుపెట్టేసాం. అవును. ఇప్పుడొచ్చేసి మనం రోహిణి నక్షత్రం దగ్గర ఉన్నాం అవును. గురుగారు. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? హ్మ్. వీళ్ళ పుట్టుక దగ్గర నుండి అసలు హ్మ్. చివరి దశ వరకు హ్మ్. వీళ్ళు ఎలాంటివి చూస్తూ వస్తారు వీళ్ళ జీవితంలో హ్మ్. అనేది దశల వారీగా మనం క్లియర్‌గా చెప్పుకుంటూ వద్దాం అద్భుతం. గురుగారు. బ్రహ్మాండం. మంచి అది. ఆలోచన. హ్మ్. అలానే ముఖ్యంగా గురుగారు వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారో, హ్మ్. అలానే వాళ్ళకి సలహాలు, సూచనలు, హ్మ్. పరిహారాలు హ్మ్. ఇవన్నీ కూడా తెలియజేస్తే చాలా బావుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా చేద్దాం. అవును ఎందుకంటే గురుగారు. మనకన్నా ప్రేక్షకులు తెలియని వాళ్ళు నేనెప్పుడు చెప్తుంటాను. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు. అవును. మన ఇష్టం వచ్చింది అందించడం కాదు. రాశి ఫలంగా చెప్పామనుకోండి, ఒక రాశిలో 2, 3 నక్షత్రాలు లింక్ అయ్యి ఉంటాయి. అవును. అదే నక్షత్రం అనుకోండి, ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి సంబంధించిందే ఉంటుంది. హ్మ్. ఇంకా యాక్యురేట్‌గా వాళ్ళకి మనం ఫలితాన్ని ఇవ్వడానికి కూడా బావుంటుంది కాబట్టి, అంతే. ప్రేక్షకులు కోరుకున్నట్టుగానే మనం మంచి కంటెంట్ అయితే మాత్రం, మంచి విషయాలైతే మాత్రం చెప్దామమ్మా ఈ వీడియోలో. తప్పకుండా గురుగారు. సో, రోహిణి నక్షత్రాల వల్ల గుణగణాలు ఎలా హ్మ్. ఉంటాయి గురుగారు? హ్మ్. ఇప్పుడు ప్రధానంగా రోహిణి నక్షత్రానికి ఎప్పుడు కూడా ఒక దేన్ని బేస్ చేసుకొని మనం చెప్తామంటే గనక, హ్మ్. దానికి అధిపతి ఎవరు? హ్మ్. దాన్ని బట్టి కూడా వాళ్ళ లక్షణాలు, గుణగణాలు ఆపాదించబడుతూ ఉంటాయి. హ్మ్. ముఖ్యంగా రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడవుతాడు. ఓకే. చంద్రుడు బేస్ చేసుకుంటే ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అని చెప్పొచ్చు. ఈ హ్మ్. నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా సౌమ్య స్వభావులు. అంటే ఓకే. హ్మ్. ప్రశాంతంగా ఉంటారు ఫస్ట్. పైకి లోపల ఎంత కోపతాపావేశాలున్నా కూడా హ్మ్. బయటికి మాత్రం సాఫ్ట్ నేచర్‌గా కనపడతారు. హ్మ్. చూడ్డానికి సౌమ్యంగా, మంచి వాళ్ళలాగా, ఎవరైనా చూస్తే తొందరగా అప్రోచ్ అయ్యేలాగా. చూడండి, కొంతమందిని చూస్తే హ్మ్. ఎందుకొచ్చింది వీడితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే హ్మ్. స్నేహం చేయాలి, మాట్లాడాలి అనే ఫీలింగు, హ్మ్. తెలియనటువంటి ఒక ఎమోషన్ ఖచ్చితంగా వీళ్ళతోటి ఉంటుందని చెప్పొచ్చు. అలాగా ఆకర్షించుకునే మొహం ఉంటుంది వీళ్ళకి. హ్మ్. స్మైలీ ఫేస్ అంటారు చూసారా? అవును. నవ్వు మొహం. హ్మ్. దానివల్ల వీళ్ళకి చాలామంది ఆకర్షితులవుతారు, ఇష్టపడతారు, స్నేహం చేస్తారు ఎక్కువగా ప్రధానంగా. హ్మ్. రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ జీవితంలో ఏంటంటే, హ్మ్. పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి నలుగురిని కలుపుకునే గుణం బావుంటుంది. ఓకే. చిన్నపిల్లలప్పుడు కూడా ఆ వయస్సు ఉన్నటువంటి వాళ్ళతోటి ఆడుకోవడానికి, హ్మ్. వీళ్ళ బొమ్మలు వాళ్ళకిచ్చి ఆడుకోవడానికి, అలాగేంటంటే చిన్నతనం నుంచి కూడా కలుపుకునే తనం బాగా ఉంటుంది. ఓకే. అంతెందుకు, బంధువులతో కూడా హ్మ్. ఇంటికేమన్నా బంధువులొచ్చినా, చుట్టాలొచ్చినా కూడా వీళ్ళతోటి, మిగతా వాళ్ళు అలా వెళ్ళకపోయినా వీళ్ళు అలా కాదు వెళతారు. ఆ! మేనమామల దగ్గరికి, మేనత్తల దగ్గరికో, ఇంకోళ్ళ దగ్గరికో హ్మ్. వెళ్ళి వాళ్ళతోటి ఒక తెలియనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం. హ్మ్. చాలా తొందరగా కలిసిపోతారు వీళ్ళతోటి. దానివల్ల చిన్నప్పుడు వీళ్ళకేంటంటే అందరితోటి ప్రేమ పంచుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే మనకి హ్మ్. ఎవరైనా పిలిచిన వెంటనే దగ్గరికొస్తేనే కదా! అవును. మనం వాళ్ళకి ఏదైనా చేయగలుగుతాం. హ్మ్. అందులో చిన్న పిల్లల వయసులో ఏంటంటే తొందరగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అవును. చిన్నప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు లైఫ్ లాంగ్ కనెక్టివిటీ ఉంటుంది. హ్మ్. అది చిన్నప్పుడు కనెక్ట్ అవ్వలేదనుకోండి, ఒక 10థ్ క్లాస్ దాటిన తర్వాత రిలేషన్స్ ఉండవు కదా! అంతే. చుట్టాలతోటి, బంధువులతోటి, ఇరుగు పొరుగు వాళ్ళతోటి. హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి చెప్పే మాటలవేమి వేళాకోళం మాటలు కాదు ఇవి. అవును. చిన్న హ్మ్. పిల్లలు చిన్నతనంలో బిహేవియర్స్ ఎలా ఉంటాయో అవి చాలా పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తాయి లైఫ్‌లో. అంతే. రిలేషన్స్ పరంగా. హ్మ్. రిలేషన్సే గుర్తుపెట్టుకోండి. ఈ ఒక మనిషి జీవితంలో ఎదగడానికి, సాధించడానికి ఈ రిలేషన్స్ చాలా ముఖ్యం. అంతే. మనుషులతోటి, అవును. బంధువులతోటి, ఎవరితోటైనా సరే. ఎందుకంటే వీళ్ళ అవసరాలకి ఒక మనిషి కావాలి. అంతే. అది స్నేహ రూపంలోను, బంధువు లోపంలోను, కుటుంబ రూపంలో. కాబట్టి హ్మ్. అలాంటి మనుషుల్ని ఆకట్టుకునే గుణం వీళ్ళలో ఉండడం వల్ల హ్మ్. వీళ్ళు చాలా బ్రహ్మాండమైన పొజిషన్‌కెళ్తారు. ఓకే. కెరీర్ పరంగా కానీ, హ్మ్. వ్యవహార పరంగా కానీ. అవన్నీ పక్కన పెట్టినట్లయితే, చదువు దగ్గరికొచ్చేసరికి వీళ్ళకి హ్మ్. పోటీతత్వం బావుంటుంది. అంతేకాదు స్నేహం చేస్తారు వీళ్ళు బాగా. హ్మ్. స్నేహితులతోటి చదువు గురించి మాట్లాడతారు ఎక్కువ. ఒక కాలేజీకి వెళ్ళడానికి, హ్మ్. నలుగురితో వెళ్ళడం కానీ, వెళ్ళాక హ్మ్. ఏదైనా చదివే విషయంలో కానీ, హ్మ్. పరీక్షల విషయంలో కానీ, పక్క వాళ్ళతోటి వాళ్ళతో కంబైన్డ్ అయ్యి చదవడం కానీ, హ్మ్. లేదా వాళ్ళతో
ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫికేషన్స్ చేసుకోవడం కానీ, లెక్చరర్స్ తోటి, టీచర్స్ తోటి కూడా ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పరచుకోవడం కానీ, చదువు పరంగా రకరకాలుగా కాదు. అదే. ఇలాగ వాళ్ళకి ప్రత్యేకంగా చదువు పట్ల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. అంటే రిలేషన్స్ కూడా చదువుకు ఉపయోగపడతాయని చెప్పడానికి తార్కాణం. హ్మ్. అంతే. మనకు డౌట్ వచ్చిందండి. హ్మ్. ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయాలి? మనకన్నా అంతే. తెలివైన వాడైనా చేయాలి. అవును. లేదా ఒక లెక్చరరో, టీచర్ అయినా క్లారిఫై చేయాలి. అంతే. లేదని వాళ్ళతో రిలేషన్ సరిగ్గా లేదనుకోండి అసలు అడగడానికి భయపడిపోతాం మనం. అవును కదా! అదే పెద్ద ప్రాబ్లమ్స్. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ అందరూ సరైన మెరిట్ రాకపోవడానికి వాళ్ళలో ఉండే ప్రధానమైన గుణం ఇది. అంతే. కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు దీన్ని. హ్మ్. మనకున్న డౌట్‌ని తొందరగా అవతల వాళ్ళతోటి అవును. కంబైన్డ్ అయ్యి చదువుకోవడానికి హ్మ్. చాలా ఆ కలుపుగోలుతనం కావాలి. అంతే. అలా ఉంటే అది అన్నిటికీ ఉపయోగపడుతుంది అది. అవును. చదువైపోయిన తర్వాత ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. అవును. అన్నిటికీ గ్రూప్ ఉపయోగపడుతుంది. డిస్కషన్స్ అంటే అదే కదా అంతే గురుగారు. కదమ్మా! అవును. ఆ గ్రూప్ డిస్కషన్స్ చేసేటటువంటి మెంటాలిటీ వీళ్ళకి ఉండడం వల్ల హ్మ్. వీళ్ళు చదువులో కానీ లేదా హ్మ్. కెరీర్‌లో కానీ మంచి స్థితిలోకి వెళతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. చిన్నప్పుడు ఎలా ఉంటుంది గురుగారు? వీళ్ళు చిన్న బాల్యం అంతా కూడా వీళ్ళు అల్లరి ఉంటుంది గానీ, పెంకితనంగా ఉండదది. ఆ! సాఫ్ట్‌గానే ఉంటుంది. అల్లరి చేయకుండా అయితే ఉండరు. ఆగు అంటే ఆగుతారని చెప్పొచ్చు. మిగతా వాళ్ళలో కాకుండా. కానీ ఏది ఏమైనా కూడా వీళ్ళలో అల్లరి బాగా ఉంటుంది. చిలిపి ఆ! చేష్టలు బాగా ఉంటాయి. చిన్నతనంలో అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీళ్ళకి బాలారిష్ట దోషాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చిన్నప్పుడు శాంతులు చేయించుకొని ఉండాలి. ఆ! ఒకవేళ శాంతులు చేయించుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి జాతకం చూపించుకొని ఇప్పటికైనా సరే తొందరగా చేసేసుకోవాలి. దానివల్ల ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. హ్మ్. మేనమామకు కూడా ప్రభావం చూపిస్తుంది. హ్మ్. అంచేదేంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే. దాదాపు రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ అందరికీ కూడా ఛాన్స్ ఉంటుందంటారు. శాంతులు ఉంటాయన్నమాట. ఓకే. శాంతి నక్షత్రం అది. ఆ! చేసుకుంటే దానివల్ల పేరెంట్స్‌కి బావుంటుంది. ఓకే. కుటుంబాలకి బావుంటుంది. వీళ్ళకి కూడా చదువు కానీ, కెరీర్ హ్మ్. పని బాగా సెటిల్ అవుతారు వీళ్ళు. హ్మ్. కానీ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. హ్మ్. కొత్తగా యాప్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అర్థం హ్మ్. చేసుకోవడం కానీ, ఇలాగేంటంటే ట్రెండ్‌ని అర్థం చేసుకొని, హ్మ్. ఫ్యూచర్‌ని అర్థం చేసుకొని, భవిష్యత్తుకి కావాల్సినటువంటి వాటిలో ప్రిపేర్ అవ్వడంలో వీళ్ళు నేర్పరులని చెప్పొచ్చు. హ్మ్. అందులో వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ మీదే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దృష్టి. ఓకే. చదువుకునేటటువంటి వయస్సులో కానీ, హ్మ్. కాలేజీ వయస్సులో కానీ, యుక్త వయస్సులో కానీ చాలా ఎదరగా ఆలోచిస్తారనమాట. అందులో వీళ్ళలో ప్రయోగాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ నక్షత్రాల వాళ్ళు. ఓకే. ఆ! అలాగే వినూతనమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. హ్మ్. అంచేత వీళ్ళు బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. స్టూడెంట్స్ వయసులో కూడా, పిల్లల యుక్త వయసులో కూడా ఆలోచనలు ఎక్కువ వీళ్ళకి. అదే. ఇది ఎలా చేస్తే ఎలా బావుంటుంది? ఇలా చేస్తే బావుంటుంది. ఇది ఎలా ప్రయోగం చేయాలి? ఇది ఎలా కనిపెట్టాలి? ఎక్కడో చూసిన దాన్ని మనం ఎలా తయారు చేయగలమా? హ్మ్. ఇలాగ అనేక రకాల ఆలోచనలతోటి మైండ్ సెట్ బాగా ఏంటంటే, ఆ ఆలోచనే వీళ్ళ చదువుకి ఒక పునాదిగా ఉంటుందని చెప్పొచ్చు. హ్మ్. ఎప్పుడైనా మనకు ఒక గోల్ ఉందనుకోండి, అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది గానీ, అవును. ఏ గోలు లేని వాడికి ఏం చదవాలో అర్థం కాదు. అంతే. అలా వీళ్ళకేంటంటే, ఆ గోల్స్ వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఓకే. మంచి స్థాయిలోకైతే వెళ్తారు. స్నేహితులు బావుంటారు. హ్మ్. స్నేహితులతో చాలా చదువు పట్ల గానీ, ఆటపాటల పట్ల గానీ, మనసులో ఉండే భావాలు పంచుకోవడం పట్ల గానీ, హ్మ్. బాగా ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల యుక్త వయసులోను, చదువుకునే వయసులో కూడాను వీళ్ళకి హ్మ్. మంచి లైఫ్ అయితే మాత్రం ఉంటుంది. కానీ ఆ వయసులో వచ్చే వీళ్ళకి సమస్యలు ఏమిటంటే గనక, చదివే సమయంలో హ్మ్. అనవసరమైన వ్యక్తులతోటి స్నేహాలు చేయడం వల్ల చదువు ఓకే. డిస్టర్బెన్స్ అవ్వడం. ఆ! రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడం వీళ్ళ మీద వీళ్ళకి. నేను ఇంత చదువు చదవగలనా హ్మ్. అనే భయం. ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. ఓకే. అవొక్కటి దాటగలిగితే ఆ! వీళ్ళు అందుకని గణపతి ఉపాసన చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్తవాలు పారాయణ చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఓకే. వెదరికి వెళితే యుక్త వయస్సులో వీళ్ళు ఒక పొజిషన్‌కి వెళ్ళేదాకా కూడా ఆటంకాలైతే రావమ్మా వీళ్ళకి. రావంటారు. అది. నెక్స్ట్ గురుగారు అంటే వీళ్ళు వివాహం హ్మ్. ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, ఆ దశలో వీళ్ళకెలా ఉంటుందంటారు? అంటే సాధారణంగా వివాహం దగ్గరికొచ్చేసరికి 2 కాన్సెప్ట్‌లు మాట్లాడుకోవాలి. హ్మ్. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు అవే అవే ఎక్కువైనాయి. ఎక్కువయ్యాయి. ఎందుచేతంటే అవును. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా ఆ! చూసుకున్నట్లయితే అందరూ కాలేజీలో ఇష్టపడుతున్నారు. అదే. లేదా చదువుకునే వయసులో కానీ, హ్మ్. ఉద్యోగాలు చేసేటటువంటి సమయంలో కానీ కంపల్సరీగా ఒక మనిషితో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఆ! ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఆ వయసు అదే. కాబట్టి. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేక రకాల పరిణామాలకి దారి తీస్తూ ఉంటాయి. అవును. అది చాలా మందిలో పెళ్లి దాకా వెళ్ళదు గానీ, అవును. పెళ్లి దాకా వెళ్ళే పరిణామాలు చాలా మంది విషయాల్లో కూడా ఉంటూ ఉంటాయి. ఉంటాయి. ఆ! అరుదుగా వెళుతూ ఉంటాయి. వీళ్ళెలాగా అది టాకిల్ చేస్తారంటారు? అదే చెప్పబోతున్నాను. హ్మ్. వీళ్ళు దీన్ని ఎలా టాకిల్ చేస్తారంటే గనక, వీళ్ళ మనసు చాలా సున్నితమైన మనసు. ఓకే. కాబట్టి ప్రేమించిన వాళ్ళు బాధ పెట్టాలనుకోరు. ఆ! ఎవరినైనా వీళ్ళని ఇష్టపడి అప్రోచ్ అయినా కూడా, హ్మ్. ప్రపోజ్ చేసినా కూడా, ఆ! వీళ్ళు వాళ్ళతోటి ఏంటంటే ఇష్టమైందనుకోండి, ఖచ్చితంగా నిర్మొహమాటంగా నువ్వంటే నాకిష్టం, పెళ్లి చేసుకోవడం. కానీ ఈ కండిషన్స్ ఉన్నాయని చెప్తారు. లేదనుకోండి, నాకీ ఈ ఇంట్రెస్ట్ లేదు. మా హ్మ్. ఇంట్లో ఒప్పుకోరు. లేకపోతే క్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
కాబట్టి ఎక్కువ ఆశ పెట్టుకోకు. సరదాగా ఫ్రెండ్స్‌గా ఉందాం. సంథింగ్ ఏదో ఒకటి చెప్పి ముందే తప్పించుకుంటారు తప్ప చెప్పేస్తారు. నమ్మక ద్రోహాలు చేయడం, మోసాలు చేయడం, వాడుకుని వదిలేయడాలు లాంటి లక్షణాలు వీళ్ళలో ఉండవు. అంతే. కాబట్టి సాధారణంగా వీళ్ళు కనుక నిజాయితీగా ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. హ్మ్. కాబట్టి వీళ్ళ జీవితంలో ప్రేమ వివాహాలు జరుగుతాయి. హ్మ్. నిజాయితీపరమైన ప్రేమ వివాహాలు జరుగుతాయి. తొందరగా ప్రేమ వివాహాలు బెడిసి కొట్టం వీళ్ళ జీవితంలో. ఓకే. హ్మ్. ఒకవేళ నిజంగా ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలన్నా కూడా హ్మ్. దొంగతనంగా పెళ్లి చేసుకోవడాలు, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎక్కువ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు వీళ్ళు. చూపించారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా ఇష్టం. అంతే. రెండోది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడా వీళ్ళకి కొన్ని ఆశలు, ఆశయాలు, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండాలని కోరుకుంటారు. హ్మ్. మెచ్యూర్‌గా ఆలోచిస్తారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి పోరాడి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటారు తప్ప కంగారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వీళ్ళకొచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు గురుగారు? వీళ్ళకొచ్చే జీవిత భాగస్వామి చాలా అందమైన, ఆ! చదువుకున్న, తెలివైన వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఓకే. కారణం ఏంటంటే వీళ్ళు ఎంచుకునేటటువంటి సమయంలోనే చాలా మంచిగా ఎంచుకుంటారు వీళ్ళు. ఓహో! తప్ప ఏదో కనపడిన వాడిని లేదా మోజు పడినటువంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. తొందరపడరు. తొందరపడరు. ఆ! ఒక క్లారిటీ ఉంటుంది. భయపడతారు పెళ్ళంటే. ఓకే. జాగ్రత్తలు తీసుకుంటారు. హ్మ్. కాబట్టి మంచి వాళ్ళతోటి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఓకే. అలాగే వివాహం విషయంలో కూడా అంతే. పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో కూడా అంతే. హ్మ్. సంబంధాలు వచ్చినా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప కంగారు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. తల్లిదండ్రుల మాట వింటారు. హ్మ్. కానీ ఎంతవరకు వినాలో అంతవరకు విని హ్మ్. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే. వీళ్ళు చూడటానికి ఎలా ఉంటారు గురుగారు? చూడ్డానికి చాలా అందంగా ఉంటారని చెప్పొచ్చు. ఓకే. చంద్రుడు చూడండి అదే. మచ్చలుంటాయి కానీ అవును. అందమైనటువంటి చూస్తున్న వెంటనే ఆకట్టుకునేలా ఉండేటటువంటి స్వరూపం ఉంటాయి. ఉంటుంది చూసారా? అవును. అలాగే వీళ్ళలో కూడా ఏంటంటే ఓకే. కలర్ ఎలా ఉన్నా కూడా హ్మ్. మొహం అయితే మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. అది కళగా ఉంటుంది. కళగా ఉంటారని చెప్పొచ్చు. ఆ హ్మ్. ఆ కళ చూసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా వాళ్ళతోటి హ్మ్. బాండింగ్ ఏర్పరచుకునేలా ఉంటుంది. హ్మ్. అంటే ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అందుకనే వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ, హ్మ్. ప్రేమించే వాళ్ళు ఎక్కువ, ప్రపోజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. హ్మ్. రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంతెందుకు అవన్నీ వదిలేయండి. ఆ! ఏ ఓ అపార్ట్మెంట్‌లోనో ఇంకో చోట ఉన్నారే అనుకుందాం. హ్మ్. అక్కడ కూడా వీళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులైపోతుంటారు. హ్మ్. మాట్లాడడానికి అవ్వచ్చు, అదే. కూర్చొని మాట్లాడుకోవడానికో, లేకపోతే ఫంక్షన్స్‌కి వెళ్ళడానికో. హ్మ్. అలాగే ఏంటంటే రిలేషన్స్ చాలా బావుంటాయి వీళ్ళకి. కాబట్టి చాలా ఓకే. బావుంటుంది. హ్మ్. ఇక మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళకేంటంటే పెద్ద సమస్య ఏంటంటే మ్యారేజ్‌లో ఆ! వీళ్ళకి సాధారణంగా ఏంటంటే కుజుదోషం వర్తించే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి వీళ్ళ జాతకంలో కనుక కుజుదోషం లేకపోయినా హ్మ్. లేదా సప్తమ స్థానం కళత్ర స్థానం అంటారు. హ్మ్. కళత్ర స్థానం శుద్ధిగా ఉన్నా లేదా వ్యయ స్థానంలో కానీ హ్మ్. లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో కానీ కుజదోషాలు కానీ కాలసర్పదోషాలు కానీ పితృదోషాలు సర్పదోషాలు లేకుండా ఉంటే హ్మ్. వీళ్ళకి చాలా మంచి సంబంధం వచ్చి ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో భార్య వల్ల భర్త కానీ భర్త వల్ల భార్య కానీ చాలా ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తారు. ఓకే. అదే అక్కడ కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయా వీళ్ళకి హ్మ్. మ్యారేజ్ లేట్ అయిపోవడం కానీ హ్మ్. లవ్ మ్యారేజ్ బెడిసికొట్టడం కానీ హ్మ్. లేదా సరైన మ్యారేజ్ అవ్వకపోవడం కానీ కెరీర్ పరంగా సెటిల్మెంట్ లేకపోవడం కానీ హ్మ్. లేదా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో గొడవలు పడడం కానీ రెండో పెళ్లి జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాలి. హ్మ్. అంచేత డేట్ ఆఫ్ బర్త్‌లు, టైములు, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే అవును. మేము జాతకం చూసి జాగ్రత్తగా మంచి నిర్ణయాలు చెప్తాం. లేదా దోషాలంటే పరిహారాలు చెప్తూ ఉంటాం. హ్మ్. అది చదువుకి, ఉద్యోగానికి, వ్యవహారానికి, పెళ్ళికి అన్నిటికీ కూడా. అన్నిటికి సెట్ అప్పుడు అవుతుంది. ఏమవుతుందంటే వీళ్ళ జీవితంలో హ్మ్. ఆ జాతకంలో ఉండే దోషాల ప్రభావం వీళ్ళ మీద పడకుండా హ్మ్. మంచి మ్యారేజ్‌లు అవ్వడం, మంచి కెరీర్‌లు రావడం, మంచి లైఫ్‌ని అయితే డీల్ చేయగలుగుతారు కాబట్టి వీళ్ళకి ఆ దోషాలు కనుక ఉన్నాయి లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఓకే. పెద్ద సమస్య. హ్మ్. ఆ పరిస్థితిని దాటారా వీళ్ళ లైఫ్‌లో అవును. మ్యారిటల్ లైఫ్‌లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతోటి కానీ, కుటుంబంతోటి కానీ సంతాన పరంగా ఎలా ఉంటుంది గురుగారు? బహుసంతాన యోగ్యత ఉంటుంది వీళ్ళకి. ఓకే. కావాలని ఆపేసుకోవాలి తప్ప ఆ! 10 మందిని కనగలరు వీళ్ళు. ఓకే. అది ఆ! అయితే ప్రస్తుత కాలంలో అది కష్టం గానీ, అవును. నేచురల్‌గా అయితే వీళ్ళ శక్తి, ఓకే. దారుఢ్యము ఆ! లేదా వీళ్ళ యొక్క గర్భపరమైనటువంటి హ్మ్. దృఢత్వం లేదా హ్మ్. పురుషులకి సంబంధించినటువంటి వీర్యబలం చూసుకున్నట్లయితే ఓకే. గనక హ్మ్. బహుసంతాన యోగ్యత అయితే ఉంటుంది కాబట్టి సంతానానికైతే డోకా ఉండదు. అది కూడా లేదు. కారణం పితృశాపాలు ఉంటే తప్ప. ఓకే. పితృశాపాలు ఉంటేనే సంతానంలో సమస్యలు తప్ప ఆహా! అవి లేవనుకోండి వీళ్ళకి హ్మ్. బ్రహ్మాండమైన సంతాన యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా గురుగారు? ఏ ఏ ఏ ఏ రకంగా? అంటే రోహిణి నక్షత్రం ఉన్నాయి. అది మనం మనం ఆడవాళ్ళకి. మళ్ళీ ఒక సీరీస్ చేసుకుందాం దానికి. ఓకే. ఇది ఇది తప్పకుండా గురుగారు. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి కామన్ సీరీస్ ఇది. ఓకే. మనం ఏం చేద్దామంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి, నక్షత్రాల వాళ్ళకి ఎలా ఆ! ఉంటుందనేది ఇదివరకు ఎలా చేసామో అవును అది గురుగారు. చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు, ఆలోచనలు పూర్తిగా డిఫరెంట్. అవునా! అందుకని ఇందులో కలిపితే మళ్ళీ ఓకే. సూట్ అవ్వదది. హ్మ్. ఇది కంబైన్డ్‌గా ఉండేటటువంటి లక్షణాలు కాబట్టి అవును. ఇది
అది మనం ఇవి చెప్పేసుకున్న తర్వాత దాని గురించి చెప్పుకుందాం. తప్పకుండా గురుగారు. ఇప్పుడు రోహిణి నక్షత్రం వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేతే విదేశీ కోసం విదేశ యానం కోసం చూస్తున్నా కూడా వాళ్ళకి మంచి దశ ఏ వయసులో వస్తదంటారు? ఉద్యోగం, వ్యాపారం ఏవి కలిసొస్తాయంటారు? సాధారణంగా వీళ్ళు ఇనీషియల్ ఏజ్‌లో ఏంటంటే వ్యాపారాలు చేయడానికి భయపడతారు వీళ్ళు. ఓకే. కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు చదువుకునే వయసులో కానీ, హ్మ్. యంగ్ ఏజ్‌లో కానీ ఎక్కువగా ఉద్యోగం చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. కాబట్టి సాధారణంగా వీళ్ళు గవర్నమెంట్ జాబ్‌ల కోసం ప్రిపేర్ అవ్వడం, లేదా గవర్నమెంట్ జాబ్‌లో ఎక్కువగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం చేస్తూ ఉంటారు. ఆ! అలాగే మనకి అది రాదు అని తెలుసుకున్న తర్వాత ప్రైవేట్ జాబుల కోసం మళ్ళీ కష్టపడడం, ఓకే. ఏవో రకరకాల వాటి గురించి ప్రయత్నాలు చేయడం చేస్తూ ఉంటారు. హ్మ్. వీళ్ళ జాతకంలో కనుక గురుడు బలంగా ఉండి, రవి బలంగా ఉంటే కనుక వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది. ఓకే. అది బలంగా లేదనుకోండి ప్రైవేట్ జాబులు చేయవలసిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. ఓకే. కానీ కొన్నాళ్ళు జాబులు చేసిన తర్వాత మాత్రం హ్మ్. వీళ్ళు కంపల్సరీగా మాత్రం వ్యాపారాలు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఓకే. మొట్టమొదటిలో ఇనీషియల్‌గా వ్యాపారాలు ఆ! చేసినా, ఆ జాబ్ తర్వాత చేసి వీళ్ళు ఆ! కంపల్సరీగా ఉద్యోగాలు చేసే చోట వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. హ్మ్. అవసరమైతే విదేశాలు వెళ్ళడానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం గానీ, హ్మ్. లేదా వేరే వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కానీ, లేదా ఓకే. ఎక్కువ ఎక్కువ మారడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాంతో పాటుగా ఏంటంటే వీళ్ళు ఆ! ప్రధానంగా వ్యాపారాలు చేసే ఆలోచనలు వీళ్ళకి 30 సంవత్సరాల తర్వాత మొదలవుతాయి బాగా. ఓకే. 30-35 సంవత్సరాల హ్మ్. వయసులో. హ్మ్. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఓకే. అవును, నేనిప్పుడు స్టాండర్డ్‌గా వ్యాపారం చేయగలను, ఆ! రిస్క్ చేయగలను, చెయ్యాలి అనేటటువంటి ఒక నమ్మకం, ఒక పూనిక, ఒక వ్యవస్థ రావడం వల్ల హ్మ్. వీళ్ళకి ఆ వయసు వచ్చిన తర్వాత అయితే మాత్రం వ్యాపారాలు సక్సెస్ అవుతాయి కూడా. ఓకే. ఇనీషియల్‌గా చేసే వ్యాపారాల్లో దెబ్బతింటారు వీళ్ళు. ఆ! కాబట్టి కొంచెం లేట్‌గానే కొంచెం స్టడీ చేసి, హ్మ్. అవసరమైతే మీరు ఏ వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో హ్మ్. దాంట్లో కొంచెం స్టడీ చేసి, లేదా దానికి రిలేటెడ్‌గా జాబులు చేసి, హ్మ్. ఆ తర్వాత చేసే వ్యాపారాల్లో వీళ్ళు తొందరగా సెటిల్ అవుతారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఏవో బట్టల వ్యాపారం పెట్టాలి అనుకుందాం. ఆ! బట్టల వ్యాపారం ఇనీషియల్‌గా పెట్టామనుకోండి, ఆ సరుకు ఎక్కడి నుంచి తేవాలో, దాన్ని ఎంత అవును. రేటుకి అమ్మాలో, మనుషులతో ఎలా మాట్లాడి వాళ్ళకి చీరలమ్మాలో, బట్టలమ్మాలో తెలీదు. అంతే. అప్పుడు ఏమవుతుంది? హ్మ్. పెట్టేస్తాం, వస్తే వస్తాడు, పోతే పోతాడు అన్నట్టు ఉంటుంది. అవును. అదే మనం బట్టల వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు, హ్మ్. మంచి ఫేమస్ అయిన బట్టల షాప్‌లో ఒక ఉద్యోగిగా జాయిన్ అయ్యాననుకోండి, ఉద్యోగికి అన్ని రహస్యాలు తెలిసిపోతాయి. అంతే. అవును. యజమాని సరుకు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు, ఆ! ఎంత రేట్ ఉంటే దాని మీద ఎంత రేట్ ఏస్తున్నాడు, వీడికి అంతే. ఎంత మార్జిన్ మిగులుతోంది, హ్మ్. బట్టలు అమ్మేటప్పుడు కస్టమర్స్‌కి ఎలాంటి మాయ మాటలు చెప్తున్నాడు, వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎలా రప్పించగలుగుతున్నాడు తిరిగి, అది. వాళ్ళతోటి ఏ రకంగా వాళ్ళు ఈ చీరని మీకు సూటో అంటే మిగిలిపోయినటువంటి చీరలు ఉంటాయి అనుకో, అవును. మిగిలిపోయిన బట్టలు ఉన్నాయనుకోండి, వాటిని అమ్మేయడానికి వీడు ఏ రకంగా వాడికి అబ్బా మీకు భలే సూట్ అయిందండి, ఇది ఆ! కట్టుకుని వెళ్ళండి అని అదే. వాడు ఏంటంటే హ్మ్. ఈ వాళ్ళ మనసులో ఇమాజినేషన్స్ క్రియేట్ చేస్తుంటాడు, అవును. మెస్మరైజ్ చేస్తుంటాడు. ఆ మాటలన్నీ కూడా హ్మ్. ఎప్పుడొస్తాయి? మనకి అంతే ముందు ఇనీషియల్ స్టేజ్‌లో రావు. ఎక్స్‌పీరియన్స్‌లోనే వస్తాయి. అందుకని ఆల్రెడీ ఉద్యోగం వాడు చేసుకొని ఓ 10 ఏళ్ళో, 15 ఏళ్ళో వ్యాపారం చేసిన తర్వాత వాడికి అలవాటైపోతుంది. అంతే. వాడు మనుషుల్ని అర్థం హ్మ్. చేసేసుకుంటాడు. అవును. ఎవరితో ఎలా మాట్లాడితే అది ఆ వస్తువు కొంటుంది అర్థమవుతుంది. అది మనకి వాడి 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు. మనం వీడి దగ్గర ఒక 6 నెలలు జాబ్ చేస్తే అంతే. తెలుసుకోగలమా లేదా? అంతే అప్పుడు గురుగారు. మనం అదే బట్టల వ్యాపారం పెట్టామనుకోండి, హ్మ్. అప్పుడు ఎలా ఉంటుంది? అంతే. నష్టపోం గదా! అవును. ఇవన్నీ పెద్ద రహస్యాలు ఎవరు చెప్పరు. అంతే. ఆంధ్ర రాష్ట్రాలలో హ్మ్. చెప్పే విషయాలు కాదివి. అవును. అంచేతే మన వీడియోలకి అంత ప్రధానమైనటువంటి అంతే. ఇంట్రెస్ట్ జనాలకి. అవును. అర్థమైందా? హ్మ్. అంచేత ఇలాగ వీళ్ళు కూడా ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలంటే, హ్మ్. అది కిరాణా కొట్టు అవ్వచ్చు, ఫుడ్ సెంటర్ అవ్వచ్చు, ఆ! ఏదైనా సరే ఇదే అనుభవం అని గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఎందుకంటే ఏ వ్యాపారానికైనా నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. హ్మ్. సమస్యలు ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది లాభం కాదు, నష్టం. హ్మ్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది సుఖం కాదు, అనుకూలతగా లేని విషయాలేంటి. అంతే. ఒక హోటల్ పెట్టాలి అనుకుందాం. దానికి ప్రాబ్లమ్స్ ఏంటి? హ్మ్. కస్టమర్స్, హ్మ్. దాంతో పాటుగా ఫుడ్ క్వాలిటీ, హ్మ్. రెండోది వర్కర్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీడు వర్కర్‌ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? అవును. ఏ రకంగా వర్కర్‌ని లాక్ చేస్తున్నాడు? హ్మ్. వర్కర్‌కి ఏ వీక్‌నెస్ ఉంటుంది? ఏ వీక్‌నెస్ మీద వీడు దెబ్బ కొడుతున్నాడు? ఇవే ఉంటాయండి ఇవన్నీని. అంతే. ఈ అన్ని విషయాల మీద ఇవన్నీ ఆధారపడి మాకు ఉంటాయి. మా దగ్గరకొస్తారు కాబట్టి జనాలు, అవును. మాకు అన్ని రహస్యాలు తెలిసిపోతాయి. అన్ని తెలిసిపోతాయి. అవును. రకాల వ్యాపారస్తులు మా హ్మ్. దగ్గరే ఉంటారు. అదే. అన్ని సమస్యలు మా దగ్గరే ఉంటాయి. అవును. కాబట్టి సమస్యలన్నీ చర్చించే కొలది మీకసలు చాలా మంది సమస్యలు చెప్తాకే కాల్ చేస్తారు కదా గురుగారు. పోలీస్ స్టేషన్‌లో గాని, అదే. కోర్టులో గాని లేని సమస్యలన్నీ, దానికి మించిన రహస్యాలు, సమస్యలన్నీ అన్నీ మా మీ దగ్గరే దగ్గరే ఉంటాయి. ఉంటాయి. కాబట్టి మాకుండే అనుభవ జ్ఞానం వేరు. అవును. అంటే మేము దాన్ని ఎలా ఏ కోణంలో చూస్తామంటే, అంతే. జాతకం కోణంలోను, ఆధ్యాత్మిక కోణంలో చూస్తాం. అంతే. అర్థమైందా మీకు? హ్మ్. వాళ్ళకి పరిహారం పరిహారం మనం వచ్చేలాగా. ఏం అంతే. చేయాలి? మన దగ్గరకు ఒకడొచ్చాడంటే, హ్మ్. వాడికి ఏదో ఎంతసేపు పూజలు, పరిహారాలే కాకుండా, హ్మ్. మనం ఆ పరిహారాలు చెబుతూ, వాడికి సూచనలు, సలహాలు కూడా చేస్తాం. అంతే. దానివల్ల ఏంటి? హ్మ్. గుడ్డిగా వాడేదో పూజ చేసుకొని పోయాడు అన్నట్టుగా కాకుండా, అవును. వాడి లైఫ్‌కి సరైన ట్రాక్ పడేలాగా హ్మ్. మనకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి,
మనం వాడిని సరి చేస్తాం కాబట్టి అవును. ఎంతో మంది మనం అంటే అభిమానిస్తారు. అంతే. గురువుగారు ఇప్పుడు వదలరు నన్ను అసలు. అవును ఎప్పుడో 10, గురుగారు. 15 సంవత్సరాల క్రితం మన చేత పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఆ! ఇప్పటికీ నన్నే పట్టుకుని నేనేం చెప్తే అదే చేస్తారు వాళ్ళు. అంతే. అసలు అందులో నిజంగా ఏదైనా సమస్య వచ్చినా, నష్టం వచ్చినా కూడా మా గురువుగారు చెప్పారు ఇదే చేస్తారు. వాడు అవును. మొండిగానే ఉంటాడు వాడు. అంటే నమ్మకం గురుగారు నమ్మకం అది. నేనే చెప్తారు. అవును. ఒరేయ్ బాబు నేను చెప్పిందే కాదు. నువ్వు లేదు మీరు చెప్పారంటే అంతేనండి. ఏదైతే అదే. అంటే అంత నమ్మకం హ్మ్. వచ్చేసింది మన మీద. అవును. అంతే. ఈ కారణంగానే హ్మ్. మనకి కొంత అనుభవం ఉన్నప్పులన్నీ మనం హ్మ్. ఎదురువాడిని ఎప్పుడు పాడు చేయాలనుకోం కదమ్మా. అంతే. అంచేత ఇలాగా ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత పెట్టే వ్యాపారాలు హ్మ్. రోహిణి నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అది వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం అంటున్నాను నేను. ఓకే. అలా ఆలోచిస్తారు వీళ్ళు. ఆ! అలా ఆలోచించిన వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా బిజినెస్‌లు చేయగలుగుతారు. ఓకే. తొందరపడ్డారా మీ ఆ! జీవితంలో మీరు విపరీతంగా నష్టపోతారు. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాపారం హ్మ్. ఉండే సమస్య ఏంటో తెలుసా మీకు? ఆ! ఉద్యోగం అనుకోండి పోతే ఇంకోటి సంపాదించుకోవచ్చు. అంతే. వ్యాపారం అలా కాదు. హ్మ్. 10,00,000, 50,00,000, ₹1,00,00,000 పెట్టుబడి పెడతాం. అవును. నష్టపోయిందా అవి హ్మ్. తీర్చాలంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. అంతే. అంచేత వేళాకోళం కాదు వ్యాపారాలంటే. హ్మ్. అలా అని ఏ ఏ వ్యాపారము చేయకుండా హ్మ్. ఉద్యోగమే చేస్తాను అంటే గనక ఎదుగుదల ఉండదు. అంతే. భారీ భారీ ఉద్యోగాలైతే తప్ప. హ్మ్. బాగా కమిషన్‌లొచ్చి, అవును. మంచి వ్యవహారాలొచ్చేవైతే పర్వాలేదు. అంతే. మామూలుగా వెట్టి చాకిరీ ఉద్యోగాలున్నాయనుకోండి, హ్మ్. దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ అవును. వీళ్ళకి అలా కాకుండా మంచి భవిష్యత్తు వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జాతకంలో కనుక రవి, గురుడు బలంగా ఉండి, అలాగే శని దీనికి బలంగా ఉన్నట్లయితే గనక హ్మ్. తిరుగు లేదని చెప్పొచ్చు వీళ్ళ జాతకంలో. ఓకే. గురుగారు విదేశీ యోగం ఉంటుందా వీళ్ళకి? హ్మ్. హ్మ్. విదేశీ యోగానికి కారకుడు రాహు అవుతాడు. ఆ! వీళ్ళ జాతకంలో గనక రాహు గనక బలంగా ఉన్నట్లయితే హ్మ్. విదేశాలు వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. కానీ హ్మ్. వీళ్ళ మైండ్ సెట్ హ్మ్. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి తొందరగా విదేశాలు వెళ్ళడానికి, హ్మ్. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి తాపత్రయపడతారు. 25 సంవత్సరాల నుంచి హ్మ్. 35 సంవత్సరాల వయసులో వీళ్ళకి ఎంతసేపు దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఓకే. ఎలా వెళ్దాం? ఆ! ఎవరిని పట్టుకుందాం? ఏం చేద్దాం? విదేశాల్లో ఉద్యోగం చేద్దామా? వర్క్ చేద్దామా? పార్ట్ టైమ్ జాబ్స్ చేద్దామా? హ్మ్. ఇలాంటి ఆలోచనలు బాగా ఉంటాయి. ప్రయత్నాలు కూడా బాగా గట్టిగా ముమ్మరంగా చేస్తారు. ఓకే. ఆ! కానీ నేను చెప్పదగింది ఒకటే. ఒకసారి జాతకం చూపించుకొని ఎదరికి వెళ్ళండి. ఓకే. మీరు బ్రహ్మాండంగా విదేశాలు వెళ్ళగలుగుతారు. లేదు యోగం లేకపోయినా మనం యోగాన్ని వచ్చేలా చేసుకోవచ్చు. ఓకే. కానీ విదేశీ యోగం అయితే ఎక్కువగా వీళ్ళకి బాగా ఆశ బాగా ఉంటుంది వీళ్ళకి. వెళ్తే వెళ్ళాలి. ప్రయత్నం చేస్తే అవుతుంది వీళ్ళకి. ఆ! దాదాపు ఏ వయసులో వీళ్ళు సెటిల్ అవ్వచ్చు గురుగారు వీళ్ళు స్థిరంగా? బాగా వెల్ సెటిల్ అయితే ఆ! 40 సంవత్సరాలండి. ఓకే. అప్పటిదాకా స్ట్రగుల్స్ అండి. హ్మ్. కన్‌ఫ్యూజ్ వాతావరణం ఉంటుంది. హ్మ్. స్టెబిలిటీ ఉండదు. ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు, వ్యాపారాలు చేసే చోట అవ్వచ్చు. కక్కా ముక్కలు, నక్క ముక్కలు తింటారు వీళ్ళు డక్కా హ్మ్. ముక్కి. హ్మ్. అనేక రకాల ఇతి బాధలు, ఇబ్బందులు అనుభవిస్తారు. ఓకే. మెంటల్ స్ట్రెస్, మెంటల్ టెన్షన్‌లు బాగా అనుభవిస్తారు. ఓహ్! కానీ రాటు మాత్రం బాగా తేలిపోతారు వీళ్ళు. హ్మ్. ఏది ఏమైనా కూడా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ సమస్యొచ్చినా సరే తట్టుకునేటటువంటి మెచ్యూరిటీ వీళ్ళకి రావడం వల్ల, ఆ! ఆ తర్వాత చేసే ఉద్యోగం గాని, వ్యాపారం కానీ సునాయాసంగా, ప్రశాంతంగా సాగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు వీళ్ళకి. ఓకే. గురుగారు వీళ్ళకి మిత్ర నక్షత్రాలు ఏవి గురుగారు? తప్పకుండానమ్మా. ఆ! వీళ్ళకి ప్రధానంగా మెత్త నక్షత్రాలయితే చూసుకున్నట్లయితే గనక హ్మ్. అంటే వివాహానికి సంబంధించి కానీ, హ్మ్. లేదా స్నేహం చేయడానికి, అవును. వ్యాపారాలు పెట్టడానికి హ్మ్. చూసుకున్నట్లయితే గనక వీళ్ళకి అశ్విని నక్షత్రం ఒకటి, హ్మ్. భరణి నక్షత్రం ఒకటి, కృత్తిక రెండో పాదం. కృత్తిక 2 అంటే మనకి ఇంచుమించు రెండో పాదం గాని, నాలుగో పాదం గాని సూట్ అవుతుంది. ఓకే. అలాగే రోహిణి నక్షత్రం, హ్మ్. మృగశిర 2, 3 పాదాలు, ఆరుద్ర, పునర్వసు, పునర్వసు నక్షత్రం 3, 4 పాదాలనమాట. ఓకే. అలాగే పుష్యమి, పుబ్బ, ఉత్తర 1, 2 పాదాలు, హ్మ్. హస్త ఒకటో పాదం, చిత్త 2, 3 పాదాలు, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, హ్మ్. ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రంలో 3, 4 పాదాలు, హ్మ్. ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఓకే. వీళ్ళతోటి ఈ ఈ ఈ నక్షత్రం వాళ్ళు ఈ ఈ యొక్క నక్షత్రాల వాళ్ళతోటి ఎవరైనా సరే ఆ! రోహిణి నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళతోటి వివాహానికి ఎదరకు వెళ్ళొచ్చు. ఓకే. లేదా వ్యాపారాలు చేయడానికి ఎదరకు వెళ్ళొచ్చు. వ్యవహారాలు నడపడానికి, స్నేహం చేయడానికి, మీరు హ్మ్. అనుకున్న రిలేషన్స్ పెట్టుకోవడానికి హ్మ్. ఎదరికైతే వెళ్ళొచ్చని ఖచ్చితంగా చెప్పొచ్చు వీళ్ళకి. వీళ్ళకి కలిసొచ్చే దిక్కు ఇవన్నీ చెప్తారా గురుగారు? కలిసొచ్చే వారం అయితే కనుక సోమవారం అవుతుంది. సోమవారం. కలిసొచ్చే దిక్కు తూర్పు దిశ బాగా కలిసొస్తుంది వీళ్ళకి. హ్మ్. అంటే అదేంటంటే మనం వ్యాపారాలు పెట్టుకోవడానికి అవ్వచ్చు. హ్మ్. లేదా ఉద్యోగాలు చేయడానికి అవ్వచ్చు. ఏదైనా కొత్త ప్రయత్నం చేయడానికి హ్మ్. ఎటు వెళ్దాం అని ఆలోచిస్తున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పుకివ్వండి. తర్వాత వీళ్ళకి కలిసొచ్చేటటువంటి రంగు హ్మ్. తెలుపు రంగు బాగా కలిసొస్తుంది. హ్మ్. కాబట్టి సాధారణంగా వాహనాలు కొన్నా, బట్టలు కానీ, లేదా కొన్ని రకాల ఇంట్లో సామాన్లు కానీ, ముఖ్యమైనటువంటి కొంతమంది సెల్ ఫోన్ కొనడానికి కూడా కలర్ అడుగుతున్నారు ఈ మధ్య. అంటే అవును. అలాగా వైట్ కలర్‌తో కూడుకున్నటువంటివి హ్మ్. వీళ్ళకి బాగా సూట్ అవుతాయి కాబట్టి సూట్ అవి అవుతాయి. ప్రయత్నం చేయొచ్చు. ఓకే. వీళ్ళ అదృష్ట సంఖ్య ఏమో 6గా ఉండబోతుంది 6 వీళ్ళకి. గురుగారు. కాబట్టి 6 సంఖ్యతోటి వీళ్ళు ఏదైనా నంబర్ ప్లేట్లు గాని, హ్మ్. ఫోన్ నంబర్స్ కానీ, లేదా వీళ్ళ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ టోటల్ 6 వచ్చేలా గాని, అవును. ఇలాంటివి పెట్టుకున్నా కూడా వీళ్ళకి
చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. గురుగారు చివరిగా వీళ్ళ క్షేత్రం గురించి గురుగారు. ఉమ్, వీళ్ళు అంటే ముఖ్యంగా మన దశ బాలేదు. ఉమ్, లేకపోతే ఈ ఎన్నాళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటాం. ఎప్పటికి మనకు దశ అనేది మారుతుంది ఉమ్, అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉమ్, ఒక క్షేత్రాన్ని దర్శించుకుంటే కనుక ఉమ్, మనకు మామూలుగానే పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఉమ్. అలాంటిది మన నక్షత్రానికి తగ్గట్టు మీరు పాదాలకి తగ్గట్టు కూడా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క క్షేత్రం కూడా చెప్పొస్తున్నారు అవును, గురుగారు. అవును. సో వీళ్ళ జీవితం మారాలి, ఉమ్, వీళ్ళకున్న కష్టాలు తొలగిపోవాలి ఉమ్, అంటే గనక ఉమ్. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏ క్షేత్రం చెప్తారు గురుగారు? అద్భుతం. ప్రధానంగా ఏంటంటే, ఆ. మనం ఈ నక్షత్రాల్లో ఏ పాదం వారు ఏ ఈ క్షేత్రాన్ని దర్శనం చేస్తే వాళ్ళ జీవితంలో లైఫ్ టర్న్ అవుతుంది అనేటటువంటి ఉమ్, విషయాలు చెప్తున్నాం కదా. అవును. అందులో ఈ నక్షత్రం వాళ్ళకైతే కనుక ఉమ్, ఒకటో పాదం వారు, ఆ, రోహిణి నక్షత్రం ఒకటో పాదం వారు ఉమ్, పల్లిపాలెం ఉమ్, శ్రీ రోహిణేశ్వర స్వామి వారు అని ఉంటారు. ఈ ఓకే. నక్షత్రానికి ఆయనకి ఒక లింక్ చూశారు. ఆ, అంచేత రోహిణేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. అదే. ఇక రెండో పాదం ఉన్నారనుకోండి, చెల్లూరులో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు అని ఉంటారు. గురుగారు ఈ క్షేత్రాలన్నీ కూడా తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గరలో ఉన్నాయి కదా అవునమ్మా. గురుగారు? ఓకే. ద్రాక్ష ఫస్ట్ నేను అందులో చెప్తున్నాను. ఉమ్, మొట్టమొదటి మీరు ఎక్కడికి రావాలి? ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి గుడికి రావాలి. పంచారామ క్షేత్రం అది. ఉమ్, అక్కడికి వచ్చి ముందర ఆయన దర్శనం చేసేసుకోండి. ఉమ్, ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. ఉమ్, అక్కడికి వచ్చాక ఇప్పుడు నేను చెప్పే క్షేత్రం ఏ క్షేత్రం అయినా సరే అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉంటాయి కాబట్టి ఆ, ప్రాబ్లం లేదు. ఈజీగా అక్కడికి వచ్చి లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మీరు తప్పకుండా. కార్లో వచ్చినా, బైక్ మీద వచ్చినా, బస్సులో వచ్చినా, ఎలా వచ్చినా కూడా ఉమ్, ఈజీగా లొకేషన్ పెట్టుకు వెళ్ళిపోవచ్చు. ఉమ్, ఇక మూడో పాదం వారు ఉమ్, శృంగవృక్షం శ్రీ శృంగేశ్వర స్వామి వారు అని ఉంటారు. ఓకే. అక్కడ దర్శనం చేసుకోవాలి. ఉమ్, అలాగే నాలుగో పాదం వారు వీరవల్లిపాలెం అని ఉంటుంది. వీరవల్లిపాలెం అక్కడ శ్రీ విశ్వేశ్వర స్వామి వారు అని ఉంటారు. ఆయన కనుక దర్శనం చేసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ నక్షత్రం యొక్క శక్తి ఇముడీకృతమై అదే. విశేష ఫలితాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి యోగాలు కలగజేస్తుంది. ఒక నక్షత్రానికి ఒక యోగం ఉంటుంది కదా. అవును గురుగారు. అటువంటి మంచి యోగాలన్నింటినీ కలగజేసి లైఫ్లో టర్నింగ్ వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. లేదా వీళ్ళ జీవితంలో ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా అవును. ఆ క్షేత్ర దర్శనం చేసి అక్కడ అభిషేకం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో ఇమీడియట్లీగా రెస్పాన్స్ అయ్యి అదే. మంచి లైఫ్ చేంజ్ వచ్చి ఉన్నతమైన స్థాయికి వెళతారు. కాబట్టి చక్కగా దర్శనం చేసుకోండి. తప్పకుండా గురుగారు. చివరిగా వీళ్ళకి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో చెప్పేసి మనం ఇంక ఈ కార్యక్రమాన్ని అయితే ఆపుదాం గురుగారు. తప్పకుండానమ్మా. చెప్పండి. ప్రధానంగా వీళ్ళలో ప్రధానమైన సమస్య ఏమిటయ్యానంటే ఉమ్. నమ్మక ద్రోహాలు. ఓకే. వీళ్ళకి చిన్న వయసులో చాలాసార్లు నమ్మక ద్రోహాలు గురవుతారు ఫ్రెండ్స్ ఉమ్. దగ్గర. ఉమ్, అలాగే శారీరక కోరికల విషయంలో, కామపరమైన కోరికల విషయంలో ఉమ్, తప్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ చేతిలో. ఉమ్, డబ్బుల విషయంలో కూడా అంతే. అనవసరమైన వ్యక్తులు నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఓకే. లేదా అనేక రకాల తప్పిదాలు తెలియక చేసినటువంటివి, ఓకే. కొన్ని తెలిసి చేసినటువంటివి. ఉమ్, వీటి వల్ల ఇన్వెస్ట్మెంట్లు చేసేటటువంటి విషయంలో, ప్రాపర్టీస్ కొనేటటువంటి విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో, ఉమ్. లేదా తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాటిని కొనడం విషయంలో కానీ ఇరుక్కుంటారు వీళ్ళు బాగా. ఈ వయసులో ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ శాతం ఉండాలి. 40 సంవత్సరాల లోపే జరుగుతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆ, జాగ్రత్త పడిపోతారు. ఓకే. స్ట్రాంగ్ అవుతారు. 20 నుంచి 40 వయసుల్లో ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఓకే. అలాగే నమ్మక ద్రోహాలు, ధన నష్టాలు, అనవసరమైన అప్పులు చేసి ఇబ్బందులు పడ్డాలు, ఓకే. తప్పులు చేసి వడ్డీలు కట్టడానికి జీవితంలో బోళ్ళు కష్టపడ్డాలు, ఉమ్, అప్పుల పాలు అయిపోతుండడాలు, లేనిపోని అనవసరమైన సమస్యల్లో ఆవేశంగా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడాలు, ఉమ్, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడాలు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ఇలాంటివన్నీ కూడా అనుభవించే అవకాశాలు, వ్యసనాలకి గురయ్యే అవకాశాలు, అలాగే కుటుంబపరమైనటువంటి కలహాలు కానీ, కుటుంబ గొడవలు కానీ, భార్యాభర్తల మధ్య ఉమ్, మిస్అండర్స్టాండింగ్లు రావడం కానీ, ఇలాంటి వాటి వల్ల కుటుంబంలో చికాకుల వల్ల ఉమ్, స్త్రీలు అనుకోండి ఈ పెళ్ళైన తర్వాత వచ్చేటటువంటి కొన్నాళ్ళు సెటిల్ అవ్వడానికి ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడాలు, ఇవన్నీ వీళ్ళ జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద సమస్యలుగా ఉంటూ ఉంటాయి. ఓకే. కంపల్సరీగా వాటికి మాత్రం జాతకాలు చూపించుకుని మాలాంటి వాళ్ళ చేత ఉమ్, మంచి మంచి పరిహారాలు ఉంటాయి. వాటికి అవును. ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి. ఉమ్. అవి చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా వీళ్ళ జీవితంలో వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్లస్లు ఏంటి ప్లస్లు గురుగారు? అయితే ఉమ్, మంచితనం, ఉమ్, ధర్మంగా ఉండాలనుకుంటారు. ఎవరిని మోసం చేసేయడం, నాశనం చేసేయడం వీళ్ళకి ఉండదు. ఉమ్, రెండోది పాజిటివ్ థింకింగ్. ఎన్నిసార్లు నష్టపోయినా, ఎంత కష్టాలు వచ్చినా నేను మళ్ళీ నెగ్గగలననే పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం వీళ్ళ బ్రహ్మాండంగా ఉంటాయి. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఉమ్, ఎక్కువ మందితో పరిచయాలు కానీ ఇవన్నీ వీళ్ళ జీవితంలో పెద్ద అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేస్తాయి. దానివల్ల వీళ్ళు రాజకీయ పరంగా, సినిమా ఫీల్డ్లో కూడా బ్రహ్మాండమైన అవకాశాలు తెచ్చుకోగలుగుతారు. ఉమ్, అలాగే వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం పొదుపు. చాలాసార్లు దెబ్బతినేసిన తర్వాత డబ్బులు ఎలా చూడాలో, ఎక్కడ దాచాలో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఎలా ఎదగాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది. ఉమ్, నాలుగోది ఏంటంటే జాగ్రత్త పడ్డం. గతంలో చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠాలు తెచ్చుకుని జన్మలో మళ్ళీ అలాంటి తప్పులు చేయరు వీళ్ళు. ఓకే. తద్వారా ఏంటంటే వీళ్ళ జీవితంలో ఒక నిబద్ధత, క్రమశిక్షణ, ఉమ్, ఆరోగ్యం పట్ల మెలకువ, ఉమ్, దీర్ఘకాలిక రోగాల విషయంలో జాగ్రత్తలు. ఓకే. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు చాలా దెబ్బతినేస్తారు మధ్య ఓకే. మధ్య వయసులో. ఆ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ,
రక్త సంబంధ దోషాలు కానీ, ఆర్గాన్స్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానీ, ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి నలిగిపోతారు. ఆ తర్వాత వీళ్ళు అమ్మ బాబోయ్! చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా హెల్త్ కేర్ విషయంలో కానీ, ఆహారం విషయంలో కేర్ తీసుకుంటారు వీళ్ళు. తద్వారా ఏంటంటే వీళ్ళ జీవితంలో లాంగ్ టర్మ్‌లో బతకగలుగుతారు. ఓకే. 70, 80 సంవత్సరాలు కూడా బతకగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళ జీవితంలో. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఆ క్రమశిక్షణ అది వీళ్ళ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళ స్మైలీ ఫేసు, కమ్యూనికేషన్ స్కిల్సు, మంచి లక్షణాలు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు, సంఘంలో వీరంటే విపరీతమైనటువంటి ప్రేమాభిమానాప్యాయతలు, ఇవన్నీ వీళ్ళ జీవితంలో చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా! రోహిణి నక్షత్రం వాళ్ళ గురించి అయితే మేము ఎన్నో విషయాలైతే గురుగారు చెప్తూ వచ్చారు. ఇంకా ఏమైనా మేము మిస్ అయ్యాము అనిపిస్తే కనుక ఆ పాయింట్స్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ టైమ్ వీడియో చేసేటప్పుడు మాకు ఉపయోగంగా ఉంటుంది. అలానే మన వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించింది, ఎంతవరకు గురుగారు చెప్పిన మాటలు మీకు వర్తిచ్చాయి అన్న పర్సెంటేజ్ కూడా మాకు చెప్తూ వస్తే మాకు కూడా చాలా ఉపయోగకరంగా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటూ ఉంటుంది. అలానే రోహిణి నక్షత్రం వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలాగా షేర్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. సంతోషమా, నమస్కారం.